బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎల్లారెడ్డిగూడలోని నవోదయ కాలనీ పోలింగ్ బూత్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, యూసఫ్గూడలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు హక్కును ఈ ఉదయం వినియోగించుకున్నారు. ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. షేక్పేట పోలింగ్ బూత్లో దర్శకుడు రాజమౌళి, బండ్ల గణేష్ కూడా ఓటు హక్కు వేయనున్నారు. ఇక మరోవైపు షేక్పేట్ డివిజన్లో ఈవీఎంలు కూడా మొరాయించాయి. పోలింగ్ బూత్ 30లోని ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇక శ్రీనగర్ కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాలులో పవర్ కట్ అవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఇక ఎన్నికల నిర్వహణలో 5,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్ల వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ సరళిని అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. దాదాపు జూబ్లీ హిల్స్లో 4,13,65 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 2,08,000 మంది పురుషులు, 1,92,000 మంది మహిళలు ఉన్నారు. మొత్తం జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి 2,060 మంది పోలీస్ బలగాలతో పహారా మోహరించారు. జూబ్లీ హిల్స్లో ప్రధానమైనటువంటి ప్లేసెస్లో కూడా ఇప్పటికే కేంద్ర బలగాలతో కూడా ఎప్పటికప్పుడు అక్కడ భద్రతను పటిష్టం చేశారు. ఇక డ్రోన్లతో అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్లేసెస్లో కూడా నిఘాను దృష్టి పెట్టారు. ఎన్నికల అధికారి కూడా చెప్తున్నారు, ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి, ప్రజలు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలు కూడా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఆర్వి కర్ణన్ సూచించారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి బాసిత్ లైవ్లో ఉన్నారు. బాసిత్, ఎలా జరుగుతుంది ఉదయం నుంచి పోలింగ్? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? భద్రతా ఏర్పాట్లు చేశారా పోలీస్ సిబ్బంది? తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అయితే మనం షేక్పేట పోలింగ్ స్టేషన్ 61లో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం అయితే 30 పోలింగ్ స్టేషన్ 30లో ఒక అరగంట సేపు మిషన్లు మొరాయించినా కానీ అరగంట తర్వాత పోలింగ్ సరళి పెరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడానికి స్పీడప్గా పెరిగింది. ఇక్కడ ఓటు శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మన సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ ప్రాంతంలో ఓటర్లు తెల్లవారుజాము నుంచే వచ్చే అవకాశాలు ఎప్పుడు లేనప్పుడు, కానీ ఇప్పుడు ఈరోజు మాత్రం ఉదయం నుంచే ఓటర్లు వస్తున్నట్టు సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే ఓటర్లు కూడా తమ ఓటు వినియోగించుకోవడానికి వృద్ధులు తమ దంపతులతో కలిసి వచ్చి ఓటు వేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో వీవీఐపీలతో పాటు రాజమౌళి, బండ్ల గణేష్, అలీ లాంటి వీపీఐలు కూడా ఇక్కడ ఓటేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో
ఓటింగ్ సరళి పెరిగే అవకాశం ఉంది. పోలీసు భద్రత కూడా బాగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ చుట్టుపక్కల 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. ప్రస్తుతం రాజమౌళి గారు ఇప్పుడు ఓటు హక్కు వినియోగించడానికి ఇక్కడ పోలింగ్ స్టేషన్ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఆయన తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. ఈ ఓటు హక్కును వినియోగించే లోన్కి వెళ్తున్నారు ప్రస్తుతం రాజమౌళి గారు. ఈ రాజమౌళి గారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ 28లో ఆయన లోపలికి వెళ్ళడానికి తమ స్లిప్ను చూసుకుని లోనికి వెళ్తున్నారు. తమ ఓటును వినియోగించుకుంటారని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఓటు హక్కును రాజమౌళి వినియోగించుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని మనము చూస్తున్నాము లైవ్లో. ఈ ప్రస్తుతం ఈ ఓటు హక్కు ఎక్కడ పోతుంది, ఈ ఓటు అనే ఉన్నది. ప్రస్తుతం అయితే ఈ ఓటును ఎవరు వేస్తున్నారు, ఇంకా వీరితో పాటు ఎవరెవరు వస్తున్నారు విఐపీలని కూడా ఇక్కడ భద్రత చూస్తుంది. ఈ భద్రత పాటు అన్ని సందర్భాలు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ భద్రత ఏర్పాటులో భాగంగా ఇక్కడ 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. బూత్ల దగ్గర కూడా 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ 45 ఎస్ఎస్టీ టీమ్స్ కూడా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాయి. పోలింగ్ కేంద్రాలు 2060 మంది పోలీసు సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 561 కంట్రోల్ యూనిట్లు, 595 పీవీ ప్యాడ్లతో పాటు 2394 ఓటర్లను కూడా ఏర్పాటు చేశారని తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ 65 లొకేషన్స్లో 226 క్రిటికల్ పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ గుర్తించిన ఈ పోలింగ్ స్టేషన్లలో ప్రస్తుతం వాళ్ళ సతీమణి కూడా వచ్చారు. రాజమౌళి సతీమణి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ చేరుకున్నారు. ఈ పోలింగ్ స్టేషన్లో ఆమె ఓటు హక్కు వినియోగించుకోవడానికి లోన్కి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మనోజ్. రైట్ బాసిత్. అలాగే అక్కడ ఈవీఎంలు కూడా మొరాయించినట్లు తెలుస్తుంది. ఏంటి అక్కడ ప్రధానంగా రీప్లేస్ చేశారా ఎన్నికల అధికారులు ఈవీఎంలు ఏమైనా? ప్రస్తుతం అయితే ఈ షేక్పేట పోలింగ్ స్టేషన్ 61లో 30 పోలింగ్ స్టేషన్ నెంబర్ 30లో ఒక హాఫ్ అన్ అవర్ మిషన్లు మొరాయించడం జరిగింది. ఆ మొరాయించిన మిషన్లు ప్రస్తుతం అయితే ప్రారంభమయ్యాయి. ఆ ప్రారంభమైన సరళి కూడా ఓటర్లు తమ ఓట్లు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే 28లో రాజమౌళి దంపతులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ విధంగా చూస్తుంటే ప్రస్తుతం అయితే ఓటర్ల సరళి కూడా బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ జనరల్గా ఓటు హక్కు వినియోగించే వాళ్ళు వేరే అసెంబ్లీ ఎన్నికలు ఉంటే ఒక విధంగా ఉంటుంది. కానీ ఈ ఉప ఎన్నికల్లో మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది బారులు తీరుతున్నారు. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. మనోజ్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.